మేడికొండ సుబ్బారావు, గుమ్మడవల్లి గ్రామం, ఉత్తరాపేట మండలం నుండి. మా గుమ్మడవల్లి గ్రామంలో ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టుకి గండి పడటానికి ప్రథమ కారణం అధికారుల నిర్లక్ష్యం మరియు అధిక పక్షపాతం కూడా కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం అనగా ఏంటంటే 30 మంది పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టులో కేవలం 3 మాత్రమే ఆ రోజు ఇక్కడ ఉండి పనిచేయటం ద్వారా ఆ గేట్లు ఎత్తడానికి కనీస పరిజ్ఞానం లేదు వాళ్ళకి. పైన ఉన్నటువంటి లాకుల్ని పైకి ఎత్తిన తర్వాత ఒక బోల్ట్ స్క్వీజ్ చేయాలి. ఆ బోల్ట్ని స్క్వీజ్ చేయకపోవటం వలన మళ్ళీ తిరిగి కిందకి పడిపోవడం జరిగింది లాకు. అందువల్లనే కట్టదిగిపోవడానికి అది ప్రథమ కారణం. వాళ్ళకి పరిజ్ఞానం తెలియదు. ఈ రకమైనటువంటి విధానంలో పాలకుల యొక్క నిర్లక్ష్య ధోరణిలోనే మా ప్రాజెక్టు ఎంత కాపాడినప్పటికీ కూడా కనీసం ఒక 4 గంటల పాటు ప్రాజెక్టు తెక్కోకుండా కాపాడింది. అయినప్పటికీ కూడా అధికమైనటువంటి వరద కారణంగా తెగిపోవడం జరిగింది. దీనివల్ల సుమారుగా 1000 ఎకరాల భూమి వరదల పాలయ్యి కొన్ని వందల ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్ళు రప్పలతో ఈ ప్రాజెక్టు రిమిట్మెంట్ కట్టినటువంటి రాళ్లతో నిండిపోయి ఈరోజు ఎకరానికి ₹1,00,000 ఖర్చు పెట్టినా సేద్యం చేయడానికి అనుకూలంగా లేదు. కావున పాలకులు దయచేసి ఏదో కంటి తుడుపు జరిగా 5,000, 10,000 ఇచ్చి చేతులు తుడుపుకోకుండా ఈ ఇసుక మేటల్ని తొలగించడం కార్యక్రమం ఏదో రెవెన్యూ వారి ద్వారానో లేకపోతే వేరే డిపార్ట్మెంట్ ద్వారానో వారే తొలగించి రైతులకి ఆ యొక్క పొలాలని సేద్యం చేయడానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనం చేస్తున్నాం. కావున అదేవిధంగా మా గ్రామంలో ఒక దగ్గరగా 27 ఇళ్ళు ముంపుకు గురైనవి. ఆ గ్రామాల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకి పక్కా ఇళ్ళు నిర్మాణం చేపట్టి వాళ్ళకి కాలనీలు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరియు ఈ ప్రాజెక్టు ముంపుకు గురి కావటంలో ఇంకొక కారణం కూడా ఉంది. మా ప్రాజెక్టు దగ్గరగా 1,200 ఎకరాల ఆయకట్టుతో ఉన్నటువంటి ప్రాజెక్టు కేవలం ఈ రోజున 800 ఎకరంతోనే ఉంది. 400 ఎకరాల ఆక్రమణకు గురైపోయింది. ఇటువంటి ఆక్రమణ లేకోకుండా కూడా చూసి ఈ బౌండరీలను ఏర్పాటు చేసి ప్రాజెక్టుని కాపాడ శాపం ఏమిటంటే ఆంధ్ర ప్రాంతంలో 85%, తెలంగాణ ప్రాంతంలో 15% ఉండటం వలన దీన్ని పట్టించుకునే నాదులు లేక ఈ రకమైన గత 5 సంవత్సరాలుగా ఈ రకంగా పట్టించుకోకుండా ఆంధ్ర తెలంగాణని వాళ్ళ మధ్యనే గొడవలు పడి రివర్ బోర్డుకి అప్పచెప్పడం జరిగింది. గోదావరి రివర్ బోర్డుకి ప్రాజెక్టుని అప్పచెప్పారు. అయినప్పటికీ కూడా ఆ గోదావరి రివర్ బోర్డులో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కానీ మా గ్రామం నుండి అసలు కమిటీలో ఎవరున్నారో రైతాంగానికే తెలియదు. కాబట్టి మరి అటు ఎవరున్నారో తెలియనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ వారు పైన ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలను తెలియజేయడం ఏ రకంగా జరుగుతుంది, అసలు ఎవరు వారు ఏంటి అనేది ప్రజలకి అసలు ఎప్పుడు తెలియజేయట్లేదు. అటువంటిది ఏదైనా ఒక బోర్డు లాంటిది కట్ట దగ్గర ఎక్కడో చోట పలానా కమిటీలో మెంబర్స్ వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇవని చెప్తే వాళ్ళకి మిగతా వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పై వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కనీసం ఇప్పుడు వ్యవసాయ సేద్యం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పోసుకున్న నారులన్నింటినీ సేద్యం చేసుకోవాలంటే కనీసం లోపల రింగ్ కట్ని ఏర్పాటు చేసినా సరే ఈ వ్యవసాయానికి అనుకూలంగా ఈ వర్షాకాలంలోనే వ్యవసాయానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి పాలకుల్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పంట నష్టాలతో పాటు రైతులకి కావాల్సినటువంటి మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో నీటి ఆధార పంటలు వేయడానికి అంత అనుకూలం కాదు కాబట్టి ఏదైనా అంతర పంటలుగా సాగు చేయడానికి రైతాంగానికి అంతర పంటలకు సంబంధించిన విత్తనాలను కానీ పంట నష్టాలను కానీ పంట సహాయంగా అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వ వారి దృష్టికి తీసుకోవాలి.
ఏం చేస్తాం వాళ్ళతో ఏరబాబు పెంకమ్మండి, ఏరబాబు సామ్రాజ్యం. మీ పేరమ్మా? నా పేరేనండి సామ్రాజ్యం. ఇంటి పేరు? ఇంటి పేరు వీరవరపు. వీరవరపు సామ్రాజ్యం. మీ ఆయన పేరు? వెంకన్న బాబు అండి. పిల్లలు? పిల్లలు సాయి అండి, అమ్మ ధనలక్ష్మి అండి. మామూలుగా అన్ని మునిగిపోయినాయండి. వర్షం కొద్ది కట్టని మొత్తం తెగిపోయి మొత్తం పోయినాయండి. కట్టుబట్టలతో బయటకు వెళ్ళామండి మేమండి. చిన్న చిన్న పిల్లగాళ్ళు వేసుకొని ఇబ్బంది పట్టమండి. వర్షంలోనే ఉంటున్నామండి మామూలుగా అండి. అలా కట్టుబడులతో వెళ్ళిపోయి ఏమీ లేదండి అసలు మాకు. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఆకలన్న పెట్టేవాళ్ళు లేరండి మాకు. అలాగే ఉన్నవాళ్ళు నిన్న అడుగు పంపించారండి భోజనాలు అయితే తిన్నామండి. 3 రోజులు అన్నం పెట్టారు. తర్వాత నేను దాని నుంచి లేదండి. మామూలుగా బియ్యం ఇచ్చారు కదండి, పాటలు అవి తెచ్చుకొని మాలు కొనుక్కొని ఏమో తీసుకున్నామండి. ఏమీ లేదండి అసలు ఇంట్లో. చిన్న చిన్న పిల్లలు ఆకలన్నా కానీ పెట్టి దిక్కుకోలేదండి మాకండి. ఎంతమంది అమ్మ ఫ్యామిలీ? మేమండి మొత్తం 5గురు అండి మేము. ఏం చేస్తారమ్మా? మా ఆయన గారు కూలేనండి, ఏమి లేరండి మాకండి. పొలం గట్ట ఏమి లేదు, రెక్కల మీద ఇంకెంతవరకు పూలు చేసి బతుకున్న పూలు వస్తే తిన్నట్లు లేదండి మాకండి. వెళ్తుంది వద్దన్నా కానీ కట్టుకోలేక వెళ్ళిపోతుంది ఇంట్లోకి. ఇంట్లో ఎట్ట కలిసి దత్త పిల్లలు ఉన్నారని అలాగా కాళ్ళు యాక్సిడెంట్ అయింది. వాళ్ళు చచ్చిపోయేదాన్ని బతికారండి. నేను ఇద్దరు చచ్చిపోయారు కదండి. నాకైతే బొట్టు ఏమీ లేదు. ఇద్దరు కొడుకులు ఎప్పుడో. ఏం కావాలి? నాకు కాలనీ కావాలండి. ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇచ్చారండి. తప్పకుండా రెవెన్యూ శాఖ వారిని ఇప్పుడే ఆదేశిస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 1100 ఎకరాలు ఉంటుంది, ఈ 11 ఎకరాలు చిల్లరని సర్వే చేసి ఈ వర్షాలు తగ్గిన తర్వాత డిమార్కేషన్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయాలని ఆదేశిస్తున్నాను. తప్పకుండా అధికారులను ఇప్పుడు దాని మీద చర్చ చేస్తున్నా. తప్పు నిర్ధారణ అయితే శిక్షకి అర్హులు వాళ్ళు. ప్రత్యక్షంగా చూస్తాం, దీనికి పట్టాలు లింకప్ లేదు. ఎవరైతే నష్టపోతున్నారో నష్టపోయిన వాళ్ళందరికీ ఇది చట్టం కంటే కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్తో తీసుకునే నిర్ణయం. ఇది పేదోడు ప్రభుత్వం అని ముందే చెప్పా. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం. తప్పకుండా లింకులు పెట్టే ప్రభుత్వం కాదు, లింకులు ఊడదీసే ప్రభుత్వం ఇది. అది టీవీ లేకపోతే నాకు అందులో రహస్యం తెలిసి నేను చెప్తాను.